Good morning, students. This is Mohan. There's an announcement. On September 7th, 2020, we are likely to start a new CA Inter regular batch targeting for the students who are going to appear for May 2021. This is going to be a fresh batch. So we'll teach the entire syllabus as if the student is attending for the CA Inter classes for the first time. And my dear students, మీకు క్రాష్ బ్యాచ్కి రెగ్యులర్ బ్యాచ్కి డిఫరెన్స్ ఐడియా ఉంటుంది. క్రాష్ బ్యాచ్ అంటే ఇట్స్ లైక్ ఎ షార్ట్ టర్మ్ బ్యాచ్, ఒక 3 months బ్యాచ్ ఉండేది. వెరస్ రెగ్యులర్ బ్యాచ్ అనేది ఎవరికంటే టార్గెటింగ్ ఫర్ ద ఫ్రెష్ స్టూడెంట్స్, దోస్ ఆర్ అటెండింగ్ ఫర్ ద క్లాసెస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ ఏంటంటే బేసిక్స్ నుంచి టీచ్ చేస్తాం, ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తాం. అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ బ్యాచ్ ఆన్ September 7, 2020 అండ్ it is expected that the syllabus is going to complete by February ending or by March 15th. సరే, ఈ అనౌన్స్మెంట్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో చెప్తాను. See, as of now, CA Inter regular batch classes jarutunnayi as of now, and technically that batch is called as 43rd regular batch. 43rd regular batch, 43rd session regular batch. This is an important announcement. Kaso పూర్తిగా వినండి. 43rd regular batch. ఈ బ్యాచ్ ఎప్పుడు కమెన్స్ అయిందంటే November 2019లో కమెన్స్ అయింది. November 2019లో కమెన్స్ అయింది అండ్ దే ఆర్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇన్ November 2020. అండ్ కొంతమంది రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే సిఏ ఫౌండేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యారు. దే హ్యావ్ టేకన్ దేర్ అడ్మిషన్ ఇన్ February 2020 అండ్ దే ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ November 2020. అండ్ దిస్ బ్యాచ్ ఇస్ కాల్డ్ 43rd రెగ్యులర్ బ్యాచ్. అలానే ఇన్ ద సేమ్ వే మనకి 42nd రెగ్యులర్ బ్యాచ్ ఉంది. అది June 2019లో స్టార్ట్ అయింది. అండ్ 41st రెగ్యులర్ బ్యాచ్ అది November 2018లో స్టార్ట్ అయింది. November 2018లో స్టార్ట్ అయింది. అండ్ సో ఆన్. సో ప్రతి 6 months ఒకసారి మనకు సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ 43rd రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్. ఐ రిపీట్, దట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ 43rd రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్. ఎందుకని నాట్ అప్లికబుల్ అంటే ఈ 43rd రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్కి రైట్ నౌ ద క్లాస్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ దే ఆర్ లైక్లీ టు అపియర్ ఫర్ November 2020. whereas the batch we are going to commence is targeted for May 2021 examination. So therefore this announcement is not applicable for 43rd CA Inter regular batch students. Now coming to the point. So 43rd regular batch students కంటే ముందు రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే ఎర్లియర్ బ్యాచెస్ అంటే ఏంటి? కుడ్ బి 42nd రెగ్యులర్ బ్యాచ్ ఆర్ కుడ్ బి 41st రెగ్యులర్ బ్యాచ్, కుడ్ బి 40th రెగ్యులర్ బ్యాచ్ ఆర్ 39th CA Inter రెగ్యులర్ బ్యాచ్, ఏదైనా కావచ్చు. సో ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫర్ ఎనీ రీజన్స్ మళ్ళీ మేము అగైన్ అఫ్రెష్ టోటల్ సిలబస్ వినాలనుకుంటున్నాం యాజ్ ఇఫ్ we are a beginner, as if we are a beginner from the beginning, as if we are a beginner. ఒక ఫ్రెష్ స్టూడెంట్ ఒక ఫ్రెష్ అడ్మిషన్ లాగా ఎలా అయితే క్లాసెస్ జరుగుతాయో అలాంటి క్లాసెస్ మాకు కావాలి. యాజ్ ఇఫ్ వీఆర్ అ బిగినర్ మొత్తం సిలబస్ వినాలనుకుంటున్నాం అనుకుంటే వాళ్ళు those students can take admission into this newly commencing CA Inter regular batch which is likely to commence on September 7th, 2020. సో వీళ్ళకి ఫీజ్ కన్సెషన్ ఉంటుంది. సో ఎవరికి కన్సెషన్ ఉంటుంది? ఐ రిపీట్, 42nd CA Inter రెగ్యులర్ బ్యాచ్ ఆర్ 41st CA Inter రెగ్యులర్ బ్యాచ్ ఆర్ 40th CA Inter రెగ్యులర్ బ్యాచ్ అండ్ సో ఆన్. సో ఈ ఎర్లియర్ బ్యాచెస్లో CA Inter రెగ్యులర్ బ్యాచ్లో మాస్టర్ మైన్స్లో కోచింగ్ తీసుకొని అగైన్ మళ్ళీ CA Inter రెగ్యులర్ బ్యాచ్లో కోచింగ్ తీసుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్ ఉండొచ్చు. దాన్ని మేము ఏమని పిలుస్తామంటే వీ కాల్ ఇట్ అస్ టెక్నికల్లీ రీఅడ్మిషన్. ఇలా గతంలో మాస్టర్ మైన్స్లో CA Inter రెగ్యులర్ బ్యాచ్లో కోచింగ్ తీసుకొని ఏ బ్యాచ్లో ఎనీ బ్యాచ్ 42nd ఆర్ 41 ఆర్ 40 ఆర్ 39 38 ఏ బ్యాచ్ అయినా పర్లా అదర్ దెన్ 43rd. సో కోచింగ్ తీసుకొని అగైన్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యే న్యూలీ కమెన్సింగ్ CA Inter రెగ్యులర్ బ్యాచ్లో మేము అఫ్రెష్ ఫ్రమ్ ద బిగినింగ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఫీజు ఎంత అంటే ఇట్ ఈస్ 30,030. ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ఆల్ అంటే దీంట్లో ఏమేం కలిసి ఉంటాయి? దీంట్లో GST కాంపోనెంట్ ఉంటుందమ్మా 18%, అది మేమే కట్టుకుంటాం. 18% GST ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆల్ అంటే అది అవుట్ ఆఫ్ పాకెట్ మేము కట్టేసుకుంటాం. దట్ ఈస్ ఇంక్లూడింగ్ GST అండ్ ఇంక్లూడింగ్ మెటీరియల్ ఫీజ్. మీకు మెటీరియల్స్ అనేది PDF ఫామ్లో ఇస్తాం, ఫిజికల్ ఫామ్లో మెటీరియల్స్ ఇవ్వం. అండ్ ఇంక్లూడింగ్ అడ్మిషన్ ఫీజ్. సో ఈ మూడు కలిపి 30,500, 30 కాదు 30,500 రూపీస్. సో ఇది ఓల్డ్ CA Inter రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్కి వచ్చేటువంటి బెనిఫిట్ అమ్మా. ఈ ఓల్డ్ CA Inter రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎక్కడ కోచింగ్ తీసుకొని ఉండాలి? మాస్టర్ మైండ్స్లో.
ఏ బ్యాచ్లో కోచింగ్ తీసుకొని ఉండాలి? రెగ్యులర్ బ్యాచ్, సిఏ అంటే రెగ్యులర్ బ్యాచ్, ఆర్ ఐపీసీసీ రెగ్యులర్ బ్యాచ్. అండ్ ఎక్కడ కోచింగ్ తీసుకొని ఉండాలంటే మాస్టర్ మైన్స్ ఐదర్ సెంట్రల్ ఆఫీస్ గుంటూరులో కావచ్చు ఆర్ ఎనీ ఆఫ్ ది బ్రాంచెస్, అందరూ ఎలిజిబులే. అండ్ ఈ క్లాసెస్ అమ్మ అబ్సల్యూట్లీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అంటే టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ది సిలబస్ ద క్వశ్చన్ ఆఫ్ కండక్టింగ్ ద ఫిజికల్ క్లాసెస్ విల్ నాట్ అరైజ్. సో సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 months 3 months స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మేబీ మార్చ్ 2021 లేదా ఫిబ్రవరి 2021. సో అప్పుడు డెసిషన్ అప్పుడు చెప్తాం స్టడీ అవర్స్ ఎలా కండక్ట్ చేస్తాం, రివిజన్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాం, దెన్ విల్ టేక్ ద డెసిషన్. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్కి అడ్మిషన్ తీసుకుంటారు, లేదా ఓన్గా ప్రిపేర్ అవుతామంటే సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్గా ప్రిపేర్ అయిపోతారు. దట్ ఈస్ ఆప్షనల్, వాళ్ళ ఇష్టం. కానీ ఈ ఫీజు అయితే మాత్రం 30,500 ఈజ్ ఇంక్లూడింగ్ ఆల్. అండ్ డెఫినెట్లీ జిఎస్టీ 18% అనేది మాకు బర్డన్. ఈ టైంలో జిఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేయటం ఇష్టం లేక అది మేమే కట్టేసుకుంటున్నాం, అవుట్ ఆఫ్ అ పాకెట్ కట్టేసుకుంటున్నాం. అండ్ చివరిగా నా కంక్లూజన్ ఒకటి చెప్తాను. ఈ ఆర్ఎఫ్ఎల్ నేను సిఏ ఇంటర్ స్టూడెంట్స్కి, సిఏ ఫైనల్ స్టూడెంట్స్కి, ఫర్ దట్ మ్యాటర్ నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి పంపిస్తాను. దిస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ యూ కెన్ డూ ఇట్. ఏంటి మీరు చేయగలిగిన బిగ్గెస్ట్ హెల్ప్ అంటే, మీ సర్కిల్లో ఎవరన్నా ఓల్డ్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ దే ఫీల్ నీడ్, ఇఫ్ దే ఫైండ్ ఇట్ యూస్ఫుల్, వాళ్ళు ఈ యొక్క బ్యాచ్ జాయిన్ అవుతారు. సో మీరు చేయగలిగిన హెల్ప్ ఏంటి? మీ సర్కిల్లో ఉన్న ఓల్డ్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్కి కొద్దిగా ఈ విషయాన్ని పాస్ ఆన్ చేయండి. కైండ్లీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సపోర్ట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఫర్ యువర్ ఇన్స్టిట్యూట్. చాలా టైట్గా ఉంది, చాలా కష్టంగా ఉంది ఇన్స్టిట్యూట్ రన్ చేయటం. చాలా డిపెండెంట్స్ ఉన్నారు, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, స్టాఫ్ మెంబర్స్ కానీ బిల్డింగ్ ఓనర్స్ కానీ హండ్రెడ్స్లో ఉన్నారు. మోర్ దెన్ 1000, 100 కూడా కాదు, మోర్ దెన్ 1000. వాళ్ళని మేము సపోర్ట్ చేయాలి. అండ్ అందరికీ ఫుల్ శాలరీ ఇవ్వకపోయినా కూడా ఎంతో కొంత శాలరీ అయితే ఇస్తున్నాం. బిల్డింగ్ ఓనర్స్ కూడా ఎంతో కొంత పేమెంట్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడున్న క్రైసిస్లో, ఇప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్లో చాలా టఫ్గా ఉంది. లైఫ్లో ఎప్పుడు ఫేస్ చేయనంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. దీనికి అదనంగా ఇన్ అడిషన్ మళ్ళీ ఏంటంటే జిఎస్టీ అనేది కొత్త ఇష్యూ వచ్చింది. జిఎస్టీ అనేది యాక్చువల్లీ తెలుసు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మీ నుంచి కలెక్ట్ చేసి వీ నీడ్ టు మేక్ ద పేమెంట్ టు ద గవర్నమెంట్. బట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి కలెక్ట్ చేయకుండా అది మా పాకెట్లో నుంచి మేము కట్టేసుకుంటున్నాం. సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అండ్ వి కాల్ ఇట్ అస్ సిఏ ఇంటర్ రీఅడ్మిషన్. ఇది ఫ్రెష్ బ్యాచ్ అండి, రెగ్యులర్ బ్యాచ్, క్రాష్ బ్యాచ్ లాగా షార్ట్ టర్మ్ బ్యాచ్ కాదు. మీ నుంచి అడుగుతున్న అపీల్ ఏంటి? నా అపీల్ ఏంటంటే కైండ్లీ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు యువర్ నోన్ స్టూడెంట్స్. మీ సర్కిల్లో సిఏ ఇంటర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సిఏ ఇంటర్ ఇంకా కంప్లీట్ చేయలేదో, దే కెన్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఇది. అండ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే మే టేక్ ద అడ్మిషన్. ఇది మీ నుంచి నేను అడుగుతున్నటువంటి హెల్ప్ అండి. కైండ్లీ డూ దిస్ ఫేవర్, కైండ్లీ పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ నోన్ స్టూడెంట్స్. బట్ ఈ బెనిఫిట్ బయట స్టూడెంట్స్కి అయితే లేదంటే ఓల్డ్ మాస్టర్ మైండ్ సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఈ బెనిఫిట్ ఉందండి. థ్యాంక్స్ అలాట్. మీ వాల్యుబుల్ టైం తీసుకున్నాను. అండ్ చివరిదాకా ఈ ఆడియో చివరిదాకా లేదా ఈ వీడియో ఫైల్ చివరిదాకా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది చూడాల్సిన అవసరం మీకు లేదు. ఇది మీ విషయం కాదు. ఇది చూడటం వల్ల, ఇది వినటం వల్ల, ఇది మీ ఫ్రెండ్స్కి పాస్ చేయటం వల్ల లేదా షేర్ చేయటం వల్ల మీకే బెనిఫిట్ రాదండి. బెనిఫిట్ వచ్చేది మాకే. సో మా కోసం మీరు టైం స్పెండ్ చేశారు. థ్యాంక్స్ లాట్. అండ్ అలానే దీనివల్ల బెనిఫిట్ పొందేది వాస్తవంగా మేము కూడా కదండి, మా బిల్డింగ్ ఓనర్స్, మా మీద డిపెండ్ అయిన లేదా ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండి. వాళ్ళ కోసం హెల్ప్ చేయండి, మా కోసం హెల్ప్ చేయండి. థ్యాంక్స్ లాట్. గాడ్ బ్లెస్ యూ.